వావ్, సీ దట్ నంబర్ 1 బుల్షిట్ గర్ల్ ఆర్ గాయ్ ఆర్ ఆంటీ. ఆహా, ఆంటీ ఆంటీ ఇంత చక్కగా హైవే మీద రాంగ్ రూట్లో వస్తుంది కదా. హలో గాయ్స్, సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను మళ్ళీ వ్లాగ్కి వచ్చా. బట్ యా, ఈసారి మీరు చూస్తున్నట్టయితే ఈ వ్యూ అంత డిఫరెంట్గా ఉంది బికాజ్ ఐఎమ్ ఆన్ KTM Adventure 390X. ఎస్, R15 కాదు, దిస్ ఇస్ KTM 390 Adventure X. ఫ్రెండ్ది జస్ట్ ఒక రివ్యూలా చేద్దామని చెప్పి బారో చేసా. సో బాగుంటుంది వ్లాగ్, ఖచ్చితంగా చూడండి లాస్ట్ దాకా. నేను ఇప్పుడు వెళ్తున్నాను కానీ ఇప్పుడేం రివ్యూ చెప్పను. నేను మళ్ళీ కంప్లీట్గా రివ్యూ అనేది రిటర్న్ వచ్చినప్పుడే నేను పెడతా. అంటే లైక్ నాకు ఈ బైక్ గురించి ఏం తెలియదు. సో ఫస్ట్ టైం ఐఎమ్ రైడింగ్ దిస్ బైక్. సో నేను ఈ బైక్ వెళ్తున్నప్పుడు రైడ్ చేసి రివ్యూస్ తీసుకొని, రివ్యూస్ అన్నీ గుర్తుపెట్టుకొని ఐ విల్ డూ ఏ రివ్యూ వెన్ ఐ ఆమ్ కమింగ్ బ్యాక్. A while later. ఓకే, సో నా లంచ్ ఇప్పుడే కంప్లీట్ అయింది. యాక్చువల్లీ నేను వస్తున్నప్పుడు ఏం రివ్యూ చేయలేదు, ఎందుకంటే బైక్ ఎలా ఉంది ఏంటి అన్నది చూద్దామని చెప్పి. బట్ వన్ థింగ్, 390 ఈజ్ సూపర్. ఆ పవర్ అయితే లైక్ నేను R15 రైడ్ చేస్తాను కదా, సో దాని నుంచి దీనికి షిఫ్ట్ అయ్యేసరికి కల్లా ఇది బాగుంది, థ్రిల్ బాగుంది. యాక్చువల్లీ చాలా బాగుంది. లైక్ పుషింగ్ కానీ బైక్ అవన్నీ చాలా కొత్తగా ఉన్నాయి. అండ్ మనం ఈ ద యాక్సిలరేషన్ యాక్చువల్లీ పర్ఫెక్ట్ ఫర్ టూరింగ్ అన్నమాట, పర్ఫెక్ట్ ఫర్ టూరింగ్. కానీ చిన్న ఫ్లాస్ ఉన్నాయి. అంటే లైక్ నేను చెప్పాను కదా, రిటర్న్ వచ్చినప్పుడు నేను స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ దాకా బైక్ ఎలా ఉంటుంది అబ్జర్వ్ చేసి నేను ఒక రివ్యూ ఇస్తానని చెప్పేసి అనుకున్నాను కదా. సో దాని విషయానికి వచ్చినట్టయితే ఈ లెఫ్ట్ సైడ్ అది ఎందుకో తెలీదు బాగా వైబ్రేషన్ ఉందన్నమాట. సో దానివల్ల లైక్ ఇప్పుడు మనం 6th గేర్లో ఉండి తక్కువలో 6000 అలాగా క్రూజ్ చేసినట్టయితే ఆ వైబ్రేషన్ అనేది ఫీల్ అవుతుంది. బట్ కొంతసేపటికి అది పోతుంది. బట్ అది కూడా ఉండకపోతే బాగుండు అని నా ఉద్దేశం. ఆ ఇంజన్ హీటింగ్ అయితే మాత్రం చాలా ఘోరంగా ఉంది. ఇఫ్ యూ రైడ్ ఇన్ సిటీస్ యూ విల్ డెఫినెట్లీ ఫీల్ ఇట్ అన్కంఫర్టబుల్. బట్ యా, మనం ఇప్పుడు హైవే మీద క్రూజ్ చేసినప్పుడు కానీ ఇలాంటి టైంలో కొంచెం స్పీడ్గా క్రూజ్ చేసినప్పుడు కానీ అది ఫీల్ అయితే ఆ హీటింగ్ ఇష్యూ అయితే ఏమనిపించట్లేదు. కానీ సిటీస్లో రైడ్ చేసినప్పుడు మాత్రం మనకి డెఫినెట్గా ఉంటుందన్నమాట. ఇంకొకటి నాకు దీంట్లోనే అంటే 250 అండ్ 390 సిమిలర్ లుక్స్, ఓన్లీ ఇంజన్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ కానీ ఈ హైట్ ఆఫ్ ద వైజర్ కానీ మనకి ఆ విండ్ బ్లాస్ట్ అనేది ఉండదు. సో R15లోని మనం స్పీడ్గా వెళ్తుంటప్పుడు ఏమైనా పడతామా? అఫ్కోర్స్ అది అంత స్పీడ్గా వెళ్ళదు, కానీ దీనికి చిన్న ఓబెల్ అన్నది నాకు అనిపించింది. ఎప్పుడు అంటే గేర్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు, అంటే లైక్ ఇట్స్ ఏ క్విక్ షిఫ్టర్ రైట్. సో క్లచ్ మూయకుండా గేర్ షిఫ్ట్ చేసినప్పుడు నాకు ఆ ఫీల్ అనేది చిన్న వాబుల్ అయినట్టు అనిపించింది. నాకు 2-3 టైమ్స్ అనిపించింది, నాట్ ఓన్లీ వన్స్, 2-3 టైమ్స్ అనిపించింది. సో మేబీ అది కూడా ఒక చిన్న ఇష్యూ అని నాకేదో అనిపిస్తుంది. కానీ బైక్ లుక్స్ అయితే మాత్రం ఎక్సలెంట్. అంటే టూరింగ్ లుక్స్, నాట్ స్పోర్టివ్ లుక్స్. సో టూరింగ్ లుక్స్లోని కంపేర్ చేసుకున్నట్టయితే హిమాలయ కొత్తది కానీ ఓల్డ్ వర్షన్ కానీ, ఓల్డ్ వర్షన్ యాక్చువల్లీ డైనమిక్గా ఉంటుంది. కొత్తది అయితే మాత్రం నాకు ఎందుకో నాకు అనిపిస్తుంది ఎక్స్పోజ్ 220 అనిపిస్తుంది. కొత్తగా లాంచ్ అయింది కదా, దట్స్ మై వ్యూ. ఓకే, అలా అనిపిస్తుంది. కానీ ఇదైతే మాత్రం పక్కా స్టాండింగ్ క్రౌడ్ అన్నట్టే ఉంటుంది బైక్ టూరింగ్ వీటిల్లో కంపేర్ చేసుకుంటే. అంటే ఈ సిగ్మెంట్స్లో నేను అంటున్నాను, హై సిగ్మెంట్స్లో అయితే ఆబ్వియస్లీ కాదు. కానీ BMW GS 310 అయితే మాత్రం అది లుక్ స్పోర్ట్ టూరర్లా ఉంటుంది. అదైతే మాత్రం ఇది స్పోర్ట్ టూరర్ కాదు, ఇట్స్ టూరర్. అది చూడడానికి కొంచెం స్పోర్ట్ టూరర్లా అనిపిస్తుంది. దీని మీద లాంగ్ డ్రైవ్స్ హ్యాపీ వెళ్ళిపోవచ్చు. నేనైతే గ్లౌజెస్ వేసుకోలేదు బికాస్ ఆఫ్ ద రికార్డ్ చేస్తున్నాను కదా. సో ఫ్రీక్వెంట్ ఆఫ్ అండ్ ఆన్ చేస్తుంటాను. సో అందుకనే నేను వేసుకోలేదు. బట్ ఆబ్వియస్లీ నేను హ్యాండ్ గ్లౌజెస్ వేసుకున్నా సరే స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ దట్ వైబ్రేషన్ ఆన్ మై హ్యాండ్స్ సమ్ టైమ్స్. అంతే చెప్పాను కదా, హై గేర్లో లో RPMలో ఉండేటప్పుడు మనకి అలా అనిపిస్తుంది అని చెప్పేసి. నేనైతే ఈ బైక్ అసలు ఆఫ్ రోడ్కి తీసుకెళ్ళలేదు, మంది కాదు కాబట్టి.
జస్ట్ నేను హైవే మీద వెళ్తున్నా. వావ్, తాటిపూడి రిజర్వాయర్. సో దీని ఆఫ్ రోడ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నది నాకు తెలియదు. ఇది ఫ్రంట్ బైక్ కాబట్టి నేనైతే ఆఫ్ రోడ్లో టెస్ట్ చేయలేదు. జస్ట్ హైవే మీద క్రూజ్ చేస్తున్నా అండ్ ఇలాగ లోకల్లో క్రూజ్ చేస్తున్నా. డెఫినెట్లీ ఇది ఆఫ్ రోడ్లో బాగా పెర్ఫామ్ చేస్తుందని విన్నాను నేనైతే మాత్రం. హాయ్. కానీ దీనికి విండ్ బ్లాస్ట్ అయితే అనిపిస్తుంది. అంటే R15 కొంచెం లీనింగ్ పొజిషన్ ఉంటుంది కదా, సో దానివల్ల విండ్ బ్లాస్ట్ అనేది నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఇదైతే మాత్రం విండ్ బ్లాస్ట్ ఐఎమ్ డెఫినెట్లీ ఫీలింగ్ ఇట్. మనం ఇది కూడా ఇలాగ వెళ్ళిపోతే అసలు ఏం ప్రాబ్లం ఉండదు. బట్ యా, డెఫినెట్లీ ఐఎమ్ ఫీలింగ్ ద విండ్ బ్లాస్ట్. అండ్ ఇదొకటి మళ్ళీ చిన్న వార్నింగ్ ఇస్తూ ఉంటుంది, టర్న్ సిగ్నల్ అని చెప్పి. సిగ్నల్ ఏది ఆన్లో లేదు యాక్చువల్ చెప్పాలంటే, బట్ మనం లెఫ్ట్ ఏదో క్లిక్ చేస్తే అప్పుడు ఆఫ్ అవుతుంది అది. ఇట్స్ లైక్ ఏ సాఫ్ట్వేర్ బగ్ యాక్చువల్లీ. ఓకే, మనం ఇప్పుడు క్రూజ్ చేస్తున్న రోడ్ విశాఖపట్నం టు రాయ్పూర్ హైవే. ఇది ఇంకా చాలానే వర్క్ కంప్లీట్ అవ్వాల్సింది. బట్ అక్కడక్కడ ఫర్ సమ్ ప్లేసెస్ టు సమ్ ప్లేస్ దే ఆర్ ఓపెన్ వేర్ వీఆర్ రైడింగ్ నౌ. కానీ ఈరోజు అంతా మంచి సన్నీగా ఉంది, సో అందుకనే వ్లాగ్ కూడా నీట్గా పాసిబుల్ అయింది. వర్షం పడితే వ్లాగ్ కష్టం, కానీ రైడ్ ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ ఈరోజు నా అసలు రైడ్ అన్నదే కాదు, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రైడ్, బట్ ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఎ రివ్యూ ఫర్ దిస్ బైక్. ఓకే, మన ప్రియతమ హైవే మీదకి వచ్చేసాం. వావ్, సీ దట్ నంబర్ 1 బుల్షిట్ గర్ల్ ఆర్ గాయ్ ఆర్ ఆంటీ. ఆహా, ఇంత చక్కగా హైవే మీద రాంగ్ రూట్లో వస్తుంది కదా. హైవే మీద రాంగ్ రూట్ అంటే వావ్, అది కూడా ఆ లైన్లోనే. ఎలాగొస్తాయి అసలు ఈ థాట్స్ వీళ్ళకి? బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే రైడ్స్కి వెళ్ళినప్పుడు అందరు కాకపోవచ్చు, బట్ అట్లీస్ట్ 70% ఆఫ్ ద పీపుల్ కన్సర్న్ అబౌట్ ద ఫ్యూయల్ ఛార్జ్. ఇది మరీ ఘోరంగా ఇస్తుంది అసలు. అంటే లైక్ ఇట్స్ నాట్ ఈవెన్ గివింగ్ 20 or 25, ఐ థింక్ సో, లెస్ దెన్ 20 to 25. అది మరీ ఘోరం కదండి. హే, దట్స్ మీ, ఐ మీన్ దట్స్ మై షాడో. సే హాయ్. హాయ్. $200 ఫోన్పే ఉందిగా. పాయింట్స్ ఉంటే ఇచ్చేయండి. పాయింట్స్ లేవు నా దగ్గర. నాకు తెలిసి ఒక 2 to 3 kilometers నుంచి అలా ఈ సర్వీస్ రోడ్లోనే వస్తున్నాను. సీ దిస్ టెంపుల్ కన్స్ట్రక్షన్, ఇస్కాన్ టెంపుల్, నైస్. ఏ ఎక్కడ ఉందిరా, ఇంకా స్టిల్ సర్వీస్ లైన్లో ఉన్నాను నేను. ఓకే, ఐ థింక్ ఉన్నట్టుంది. ఉంది 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 సిగ్నల్ బోర్డ్స్ అయితే అదే చెప్తుంది ఉందని. ఉంది రోజు యాక్చువల్లీ అదే ఉంది.
దీనికి రైట్ సైడ్ సిగ్నల్ లేదు. ఈ బండితో పాటు అలాంటి ట్రక్ వేసుకుని వెళ్ళాలి, అప్పుడు మనకి పెట్రోల్ ప్రాబ్లం ఉండదు. సో ఫైనల్ నా ఒపీనియన్ ఏంటంటే ఈ బైక్ మీద ఇట్స్ ఎ గుడ్ టూరింగ్ బైక్, కానీ నాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనిపించాయి. ఒకటి వైబ్రేషన్ ఆన్ లెఫ్ట్ సైడ్, అది మరి ఈ బైకే ఉందా లేదంటే ఏంటో తెలీదు, బట్ ఇది రీసెంట్గా సర్వీస్ అయితే చేయించాం. అండ్ అనదర్ థింగ్ సిగ్నల్ లైట్, అది అప్పుడప్పుడు ఎందుకు వార్నింగ్ ఇస్తుందో తెలియదు. అండ్ నెక్స్ట్ విండ్ బ్లాస్ట్, ఇది అంత పెద్ద ఇది అంత పెద్ద విండ్షీల్డ్ ఉన్నా సరే విండ్ బ్లాస్ట్ అనేది అనిపిస్తుంది. అండ్ 5th గేర్ నుంచి 6th గేర్కి వచ్చినప్పుడు వెన్ ఐ మీన్ 120s and 130s ఈ మనం షిఫ్ట్ చేసినప్పుడు గేర్ వైబ్రేట్ అవుతుంది. సో దానివల్ల ఓబెల్ అవుతుంది బైక్, ఇవి ఒకటి. సో అండ్ ఇంకోటి మెయిన్ స్ట్రీట్లో ఐ మీన్ లైక్ సిటీలో వెళ్ళినప్పుడు ఇంజిన్ ఇష్యూ, అదొకటి. సో ఇవన్నీ కనుక సెట్ అయినట్టయితే మాత్రం బైక్ చాలా బాగుంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ మనకి సీట్ అనేది ఎప్పుడు అంత కంఫర్ట్ ఉండదు, మనం దానికి ఎక్స్టర్నల్గా ఏమైనా కొనుక్కుంటే సూపర్, వెల్ అండ్ గుడ్. సో అది ఈరోజు రైడ్ రివ్యూ. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి స్మాల్ ఛానల్కి. థ్యాంక్ యూ.